అతి ధోరణి. చందమామ కథ. భద్రశీలుడనే ధార్మికుడు ఊరూరా తిరిగి సత్యధర్మాల గురించి జనులకు సులభగ్రాహమైన ఉపన్యాలిస్తూ ఉండేవాడు. ఆయన వద్ద కంకణుడు, లోహకుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. వృద్ధాప్యం ముంచుకొస్తున్నందువల్ల భద్రశీలుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. అలా అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన ఉపన్యాసమిచ్చే బాధ్యత కంకణుడికి అప్పగించేవాడు. ఇంతకాలమైనప్పటికీ గురువు ఒక్క పర్యాయం కూడా జనం ముందు నిలబడి ఉపన్యాసం ఇచ్చే అవకాశం తనకివ్వకపోతూ ఉండటం లోహకుణ్ణి ఎంతగానో బాధపెట్టేది. ఒకరోజు అతడు భద్రశీలుణ్ణి, గురువర్య, నాకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానం తక్కువైనా అయి ఉండాలి, లేక నా శుశ్రూషలో లోపమేదైనా ఉండి తీరాలి. అలా కాకపోతే తమకు కంకణుడి పట్ల గల పక్షపాతమైనా కావచ్చు. మీరు జనులకు నా ధర్మశాస్త్ర పరిచయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడటానికి ఇంతవరకు ఒక్క అవకాశం కూడా ఇచ్చినారు కాదు అని అడిగాడు. ఇందుకు భద్రశీలుడు మందహాసం చేసి, నీకు ధర్మశాస్త్రాల్లో ఎంతటి పరిచయం ఉన్నదో నాకు తెలియంది కాదు. చెప్పాలంటే నువ్వు కంకణుడి కన్నా మరికొంచెం ఎక్కువ చదివిన వాడివే అన్నాడు. గురువు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది. భద్రశీలుడు కొంచెం ఆగి, సామాన్యులకు శాస్త్రాల్లోని ధర్మ విషయాల గురించి మనసుకు హత్తుకుపోయేలా మనం చెప్పగలగాలి. అలా చెప్పలేనప్పుడు వాళ్ళు విపరీత అర్థాలు తీసుకుని మనం ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తించే ప్రమాదం ఉన్నది. నువ్వు ఉపన్యాసకుడి కన్నా విమర్శకుడుగా, వ్యాఖ్యాతగా రాణిస్తావని నా అభిప్రాయం అన్నాడు. లోహకుడు ముఖం చిన్నబుచ్చుకుని, ఇన్నేళ్లు గడిచిన ఒక్క అవకాశం కూడా నాకెప్పుడూ ఇవ్వకుండానే తమరు నా గురించి ఇలా అభిప్రాయపడటం నా దురదృష్టంగా భావిస్తాను అన్నాడు. భద్రశీలుడు కొంచెంసేపు ఆలోచించి, సరే, నీలో ఉన్న అపోహలన్నీ తొలగించడానికి ఈ రాత్రే నేను సిరిపురం శివాలయంలో ఇవ్వవలసిన ఉపన్యాసం నీ చేతిప్పిస్తాను, అందుకు సిద్ధంగా ఉండు అన్నాడు. గురువు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది. ఆ రాత్రి సిరిపుర శివాలయం ప్రాంగణంలో లోహకుడు గ్రామస్తుల ముందు నిలబడి ధనం మూలం మిథం జగత్ అన్న విషయాన్ని ఖండిస్తూ ఉపన్యాసం ప్రారంభించాడు. మనిషి సుఖంగా బతకడానికి డబ్బు ప్రధానం కాదని లోహకుడు ఎన్నో ఉదాహరణలిస్తూ 1 గంట కాలంగా మాట్లాడుతూ వస్తున్నాడు. అతడి ధోరణి అక్కడ చేరిన జనానికే కాక భద్రశీలుడు కూడా విసుగు పుట్టిస్తున్నది. అలా కొంతసేపు జరిగాక లోహకుడు ఒక క్షణం ఆగి జనాన్ని ఉద్దేశించి, డబ్బుతో మనం అన్నీ కొనలేమని మీ అందరికీ ఈ పాటికి అర్థమైందనుకుంటాను అన్నాడు. జనంలో కొందరు మహా బాగా అర్థమైంది అని ఇక ఉపన్యాసం ముగించమన్నట్లు గట్టిగా చప్పట్లు కొట్టారు. లోహకుడు అదేం గమనించక రెట్టించిన ఉత్సాహంతో, డబ్బుతో మనం సంతోషాన్ని కొనగలమా, ఆప్యాయతకు విలువ కట్టగలమా అని జనంలో ముందు కూర్చున్న వాడిని ఒకడిని లేవమని, నాయనా, నేను నీకు 100 వరహాలు ఇచ్చి నీ తల్లిదండ్రుల్ని అసహ్యించుకోమని చెప్తే అలా చెయ్యగలవా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాడు అయోమయంగా దిక్కులు చూడసాగాడు. అంతలో వాడి పక్కన కూర్చున్న వాడు లేచి నిలబడి, మా మేనమామను అసహించుకోమంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు, ఇందుకు నాకెంత డబ్బు ముట్టు చెప్తారు అని అడిగాడు. జనమంతా గొల్లను నవ్వి ఒకరొక్కరే లేచిపోసాగారు. లోహకుడు అలాగే స్థాణువులా ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. అప్పుడు భద్రశీలుడు లోహకుడు భుజం తట్టి, ఉపన్యాసం ఇవ్వటానికి ఇంతకాలంగా నేనెందుకు అవకాశం ఇవ్వలేదో ఇప్పుడు అర్థమైందా? నీకు అధికమైన శాస్త్ర పరిజ్ఞానంతో పాటు అతి ధోరణ కూడా ఉండటమే అందుకు కారణం. నిన్ను గురించిన నా ఆలోచనలో పొరపాటు లేదు కదా అని అడిగాడు నెమ్మదిగా. లోహకుడు గురువుకు జవాబు ఇవ్వలేక తల వంచుకున్నాడు. ఆ తరువాత అతడు ఉపన్యాసాల జోలికి పోక ధర్మశాస్త్రాలకు చక్కని వ్యాఖ్యలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.